సింహాద్రి అప్పన్నకు పెళ్లి చూపుల ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. తొలుత స్వామివారిని వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొలిపి మెట్ల మార్గం ద్వారా పుష్కరిణి కళ్యాణ మండపానికి తీసుకొచ్చి ఆ తర్వాత పెళ్లి చూపుల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. తర్వాత డోలోత్సవం జరిపారు. అసలు ఏంటి ఈ డోలోత్సవం, దీనికి ఉన్న ప్రాశస్త్యం ఏంటి ఒకసారి చూద్దాం. శ్రీ వరాహ నరసింహుని పుణ్యధామం సింహాచలము. భక్తుని కోసం వరాహ నరసింహుని అవతారంలో భూమికి ఏగిన శ్రీ మహావిష్ణువు కొలువుదీరిన పర్వతం సింహగిరి. భక్తులకు చల్లని దీవెనలందించే చందన స్వామిగా కూడా విశేష ప్రాశస్త్యం ఉంది. ఇంతటి విశిష్టత కలిగిన సింహగిరిపై అప్పన్న స్వామి సన్నిధిలో డోలోత్సవ వేడుకలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. పురాణ కథనాలను బట్టి భక్తుడు ప్రహ్లాదుని కోరిక మేరకు హిరణ్యకశిపుడిని వధించేందుకు సింహగిరిపై వరాహ నరసింహస్వామి అవతారంలో స్వామి ఇక్కడ కొలువుదీరారు. అలాగే అప్పన్న స్వామి సోదరిగా అడవి వరానికి చెందిన పైడి తల్లి అమ్మవారు ఇక్కడే పూజలందుకుంటున్నారు. పెళ్లి చూపుల ఘట్టంలో భాగంగా సింహాద్రి అప్పన్న మెట్ల మార్గం నుంచి కొండ దిగువకు రాగానే శ్రీ పైడి తల్లి అమ్మవారి కుమార్తెను వివాహమాడేందుకు అభ్యర్థించారు. దీనికి అమ్మవారు ఆనందంగా అంగీకరించడంతో పుష్కరిణి మండపంలో ఆలయ పండితులు ఘనంగా డోలోత్సవం నిర్వహించారు. స్వామికి పెళ్లి కుదిరిన నేపథ్యంలో భక్తులు, ఉద్యోగులు వసంతోత్సవంలో భాగంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సంతోషాన్ని పంచుకుంటారు. తరువాత మెట్ల మార్గం గుండా తిరిగి స్వామి సింహగిరికి చేరుకుంటారు. చల్లని చూపులతో భక్తులను చల్లగా చూసే స్వామి కళ్యాణోత్సవానికి అంకురార్పణగా ఈ వసంతోత్సవం జరగడం ఆనవాయితీ. ఈ వేడుకల్లో భాగంగా ఉగాది రోజున స్వామి సన్నిధిలో పెళ్లిరాట వేడుకలు, ఆపై చైత్రశుద్ధ ఏకాదశి రోజు రాత్రి కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణ వేడుకలను ఋత్వికులు నిర్వహించక అమ్మవారితో స్వామి ఊరేగింపు కార్యక్రమం మత్స్యకారులు నిర్వహిస్తారు. తమ వంశ వారసురాలిగా సాగర తనయక లక్ష్మీదేవిని భావించి రథోత్సవాన్ని మత్స్యకారులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని సింహాచల పూర్వ స్థానాచార్యులు చెబుతున్నారు. ఉత్సవ విగ్రహాలను మెట్ల మార్గం గుండా పైడితల్లి అమ్మవారి ఆలయానికి, ఉద్యానవనంలో మేళ్ల తాళాల మధ్య జరిగిన వసంతోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ ఉత్సవాలను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.